నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఒక సరికొత్త విజన్తో ముందుకెళ్తూ ఉంటారు. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా ఆయన తర్వాతే ఎవరైనా. ఈసారి డ్రోన్ టెక్నాలజీని ఆయన అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా సరికొత్తగా P4 విధానం అంటున్నారు. అసలు ఈ P4 విధానం అంటే ఏంటి? మరి ఇది ఉగాది నుంచి అమలవబోతుంది అంటున్నారు. మరి ఈ P4 విధానం వల్ల అసలు రాష్ట్రంలో పేదవాళ్ళంటూ ఎవరు ఉండే అవకాశమే ఉండదు అంటున్నారు. అలాగే ఈ P4 విధానం గురించి, మరి దీన్ని అమలయ్యే విధానం గురించి, ఇది ప్రజలకు ఎలాంటి మేలు జరగబోతుంది దీనివల్ల, ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు ఈసారి 2047 విజన్తో ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన చాలా సరికొత్త టెక్నాలజీని ఆయన అందుబాటులోకి వచ్చిందని ప్రతిదాన్ని కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ ముఖ్యంగా గతంలో మనం చూసాం, ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి అన్నారు. ఇప్పుడు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని చెప్పి సరికొత్తగా ఆయన మాట్లాడటం జరుగుతోంది. ముఖ్యంగా P4 విధానం అంటున్నారు. ఈ P4 విధానం అంటే చాలామంది నార్మల్ పీపుల్కి, అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎలాగో తెలుస్తోంది, కానీ చదువుకోని వాళ్ళకి అసలు P4 విధానం అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు. ముఖ్యంగా ఈ P4 విధానం అంటే ఏంటి, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు చేకూరుతుందంటారు? అంటే ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది. అధికారంలోకి వస్తే దీన్ని అమలు చేద్దామని చెప్పని. దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఒక 4 గ్రామాలని ముఖ్యంగా ఎన్నుకున్నారు రేపు పొద్దున ఉగాది నుంచి. అంటే దాదాపు దానికి సంబంధించినంత వరకు 5869 కుటుంబాల వాళ్ళు దీనిలోకి వస్తారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళని, అలాగే స్వచ్ఛంద సంస్థలు నడిపేవాళ్ళు, మామూలుగా సేవా ట్రస్టులు కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ముగ్గురిని కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి నిరుపేదలు, అంటే నిరుపేదలు అంటే 2 ఎకరాలు లోపు ఉన్నవాళ్ళు, మాగాణి 2 ఎకరాల లోపు మాగాణి ఉన్నవాళ్ళు, లేదంటే 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి మెట్ట భూమి ఉండే వాళ్ళని పరిగణలో తీసుకొని, మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాని వాళ్ళని, అంటే లేదంటే మంచి ఉన్నత ఉద్యోగం చేసే వాళ్ళని, ఆ కుటుంబాలను మినహాయించేసి, ఇట్లా కొన్ని 4 చక్ర వాహనాలు ఉన్న వాళ్ళని, కొన్ని నియమ నిబంధనలు అయితే పెట్టబోతున్నారని చెప్పి నాకైతే అర్థమవుతూ ఉంది. మరి దానికి సంబంధించినంత వరకు అలాంటి వాళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసేసి, ఎవరైతే వాళ్ళ వృత్తులకు సంబంధించి వాళ్ళు ఏమేం చేయగలరు, వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కుటీర పరిశ్రమల్లాగా, అంటే వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకు ఉన్నటువంటి దానికి నైపుణ్యాన్ని వీళ్ళు ఆర్థికంగా వాళ్ళకి మద్దతు తెలిపితే వాళ్ళు నిలదొక్కోవడానికి అవకాశం ఎలా ఉంటాయి. వాళ్ళు ఏదన్నా చేతి వృత్తులు, వాళ్ళు అందరూ ఎక్కువగా అదే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రభుత్వమే, మామూలుగా మిగిలిన సహకార మార్కెట్లు ఉన్నాయి కదా చాలా చోట్ల, సూపర్ బజార్లు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుత్వం తరఫున, వాటిల్లో పెట్టేసి వాళ్ళని, వాళ్ళు చేసే ఏదైతే చేతి వృత్తులు, వాళ్ళు కొంతమంది వాళ్ళ రకరకాలుగా ఉంటారు కాబట్టి, ఒకళ్ళే ఉంటారు కాబట్టి, అన్ని కులాల వాళ్ళు, అందరూ అన్ని మతాల వాళ్ళు దాంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలకి, వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా, అంటే వాళ్ళకి ఎంత అవుతుంది, వాళ్ళు ఏమి తయారు చేయగలరు, ఆ తయారు చేసే వాటిని ఎక్కడ వినియోగం చేయాలి, తద్వారా వాళ్ళకి లాభం ఎలా చేకూర్చాలి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పదరచన చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో వీళ్ళందరినీ దీంట్లో, అంటే అప్పుడు ఏమవుతుందంటే, ఒక ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఒక 5గురిని ఎన్నుకోగలిగితే, అక్కడి నుంచి మొదలుపెట్టేసి వాళ్ళు దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే ప్రతి గ్రామం నుంచి ఈ 5 సంవత్సరాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో నిరుపేదలైనటువంటి చాలామందికి సంబంధించి ప్రోత్సాహాలు ఇచ్చేసి, వాళ్ళని మామూలుగా డబ్బులు ఇవ్వటం వేరు, వాళ్ళకి ఏదన్నా 5,000 10,000 ఇస్తే అది ఆ రోజుకే అయిపోతూ ఉంటాయి. కానీ అలా కాకుండా వాళ్ళకై వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకి దేంట్లో నైపుణ్యం ఉంది, ఏ వృత్తుల వాళ్ళు, ఆ వృత్తులకు సంబంధించిన పరికరాలు అందజేసేసి, తద్వారా వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని ఎక్కడ, అంటే ఈ వినియోగం ఎక్కడ ఉంది, వినియోగదారుడు ఎక్కడున్నాడు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూసి పెడుతుంది. తద్వారా ఏమవుతుందంటే, అతను ఉత్పత్తులు చేస్తాడు, దాంతోపాటు అతను లాభాలు పొందుతాడు, దాన్ని వాళ్ళు చక్కగా చేస్తారు కాబట్టి నిజమైన వినియోగదారుడికి మధ్య దళారీలు లేకుండా అందజేసే కార్యక్రమం ప్రభుత్వమే చేపడుతుంది. అట్లా అంటే ఒక గ్రామానికి ఇప్పుడు చాలా రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఉన్న వృత్తి నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. నిజంగా ఈ ప్రయోగం అనేది చాలా ఇబ్బందికరమైన ప్రయోగం, అంత సులువైంది అయితే కాదు.
మరి దాన్ని విజయవంతం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుని వెళ్ళి ఏది ప్రయత్నం చేయకుండా ఏదైతే సఫలం కాదు కదా. బాలరిష్టాలు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని అధిగమించి ముందుకు తీసుకెళ్లే క్రమంలోనే నిదానంగా ఎట్లా తీసుకెళ్ళాలి, ఏంటి, ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు అల్లికలు ఉంటాయి, ఆడవాళ్ళు అల్లికలు ఉంటాయి, కుట్టు మిషన్లు ఉంటాయి. మీరు అన్నట్టు ఇప్పుడే లేడీస్ కోసం కూడా చంద్రబాబు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉండే ల్యాప్టాప్తో పనిచేయడం ఒకటి మొన్న తీసుకొచ్చారు, వాట్సాప్ గవర్నెన్స్, అది కూడా హిట్ అయిపోయింది. సో ఈ P4 విధానం అంటే ఈ P4 విధానంలో ప్రజలు, ప్రైవేట్, పబ్లిక్ ఏదో భాగస్వామ్యం అంటున్నారు. ప్రభుత్వం అలాగే ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాళ్ళు, ప్రజలు, ఇలా ముగ్గురిని దాంట్లో కలిపే విధానం అన్నమాట అది. అంటే ప్రజలు ఎవరైతే నిరుపేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు సాంకేతికంగా అందరూ మామూలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, సాంకేతికమైన పరిజ్ఞానం వాళ్ళకి అందుబాటులో ఉండదు కదా, వాళ్ళకి చేతి వృత్తులు తెలుసు. ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో, మగవాళ్ళు ఉంటారు. మగవాళ్ళు వ్యవసాయ పనులు చేస్తారు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వడ్రంగి పనో లేకపోతే కమ్మర్లు, కుమ్మర్లు చాలామంది ఉంటారు కదా, ఈ వడ్రంగులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన నైపుణ్యానికి సంబంధించిన వాళ్ళు దర్జీలు ఉంటారు. అంటే వాళ్ళకి వీళ్ళు మామూలుగా అతనికి కావాల్సినటువంటి ఏదైతే కుట్టు మిషన్ అందజేయటం, ఆ పరికరాలు అందజేశారనుకోండి. ఇప్పుడు బయట ఒక చొక్కా కుట్టించుకోవాలి అంటే 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నాయి షోరూముల్లో. అదే వీళ్ళకి ఇచ్చారనుకోండి, రోజుకు ఒక 10 చొక్కాలు కుట్టగలిగారనుకోండి వీళ్ళు, ఆ 10 చొక్కాలకు వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక 100-200 అవుతాయి అనుకోండి. చొక్కాకి 200 కాడికి తీసుకున్నా కూడా 2000 రూపాయలు అయితే అందుతాయి కదా వాళ్ళకి. అవును, మీరు అన్నట్టు చాలా మందిలో టాలెంట్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని ఎలా బయట పెట్టాలి, తెలీదు, ఎవరు హెల్ప్ చేస్తారు, ప్రోత్సాహాలు కూడా ఉండవు. ఒకవేళ వాళ్ళు చేసిన దానికి వినియోగదారులు ఉంటారు కదా. ప్రభుత్వం అలా కాకుండా ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించేసేసి వినియోగానికి తీసుకురావడానికి ఎక్కడైతే అవి అమ్ముడు పోతాయో, ఎవరికి అవసరమో వీళ్ళు చేరేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఇతను తయారు చేసి అమ్ముడు పోతాయి, ఆ ఫలాలు ఇతనికి అందుతాయి. దాన్ని ప్రోత్సహించే వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ధనం బాగా ఉండేవాళ్ళు కావచ్చు. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఉపాధి కల్పించింది అవుతుంది. వీళ్ళు ఎక్కడికో వలస వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ స్వగ్రామంలో ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి వాళ్ళ అవసరాలతో పాటు ఆర్థికంగా ఎలా స్థిరపడాలనే దానికి ఇది ఉపయోగపడింది. అందుకనే ప్రతి ఇంటిలోని వ్యక్తిని కూడా వ్యాపారస్తుని చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెబుతున్నారంటే ఇదే ప్రధాన ఉద్దేశం. ఇది ప్రజలకి విడమర్చి చెప్పగలగాల. ఎందుకు దీన్ని మొదలు అంటే సహజంగానే ఏదైనా సరే ప్రారంభంలో చాలామంది పెదవిరుస్తూ ఉంటారు. ఇప్పుడు 4 గ్రామాలు ఎన్నుకుంటున్నారు, 5869 మందిని కుటుంబాలను వాళ్ళని గుర్తించడం కూడా జరిగింది. అంతమంది కుటుంబాలు వాళ్ళ నైపుణ్యాన్ని కనుక ప్రదర్శించారనుకోండి, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వస్తారు కదా. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు గమనించుకోండి. కుల సంఘాలు పెడితేనో లేకపోతే మతపరంగానో విరాళాలు విపరీతంగా ఇస్తూ ఉన్నారు. అలాంటిది ఇలాంటివి చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, ఇక్కడ పుణ్యం పురుషార్థం రెండు కూడా సఫలమైనట్టే కదా. వాళ్ళు చేసే ఆర్థిక సహాయం ఒక 5 కుటుంబాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేయగలిగితే నిజంగా వాళ్ళ జన్మధన్యమైనట్టే కదా. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కలగజేస్తున్నారు. కాబట్టి నిస్సందేహంగా ప్రజలు అలాగే ఆర్థికంగా స్థిమితంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. బాలరిష్టాలు కొన్ని ఉంటాయి, దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఉన్నాయి. ప్రజలను ఆ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి ఈయనేం చేయించాలనుకుంటున్నాడో వాళ్ళ చేత వాళ్ళు బాగుపడటానికి ఈయన ఏ విధంగా ప్రణాళికలు తీసుకొస్తున్నాడో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేసి ముందుకు తీసుకెళ్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది విజయవంతం కావాలి, అవుతుందని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.